హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో చాలా రుచికరంగా ఉండి ప్రోటీన్స్ గని కింద చెప్పుకొని రిచ్ ప్రోటీన్స్ని కలిగి ఉండేటటువంటి మీల్ మేకర్తో అసలు డీప్ ఫ్రై అనేదే లేకుండా చాలా టేస్టీగా చాలా హెల్దీగా మీల్ మేకర్ మంచూరియాని ఎలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలైతే ఈ వీడియోలో చూసేద్దాం. జనరల్గా మీల్ మేకర్తో పకోడీ లాంటి డీప్ ఫ్రై ఐటమ్సే చేస్తారు, కానీ ఒక్కసారి అసలు డీప్ ఫ్రై అనేది లేకుండా చక్కగా మనకి రిచ్ ప్రోటీన్స్ ఉన్నటువంటి మీల్ మేకర్తో టమాటా సాస్తో సర్వ్ చేసుకుని మీల్ మేకర్ మంచూరియా తింటే ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే కనుక నేను 1 కప్ వరకు అయితే మీల్ మేకర్ని తీసుకుంటున్నానండి. సో ఈ మీల్ మేకర్ని అయితే కాస్త మరిగే వేడి నీటిలో ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటే మనకి మీల్ మేకర్ చాలా సాఫ్ట్గా బాయిల్ అయిపోతుందండి. లేదు మాకు టైం అసలు లేదు అనుకుంటే కనుక మరుగుతున్న వాటర్లో మీల్ మేకర్ వేసేసుకున్నా పర్వాలేదండి. మీల్ మేకర్లోని ఆడవాళ్ళకి అవసరమైనటువంటి మంచి మంచి ప్రోటీన్స్ అన్నీ కూడా ఉంటాయండి. సో దీన్ని సోయా అని కూడా అంటాము. సో ఇవి నానేలోగా ఫ్రోజన్ బఠానీ రెడీగా ఉంటే పర్వాలేదు, కానీ నాటు బఠానీ అయితే కనుక ఒక 8 గంటల పాటు నానబెట్టుకుని ఉడికే వరకు ప్రెషర్ కుక్కర్లో ఒక 10 విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతాయండి. ఈలోగా ఈ మీల్ మేకర్ మంచూరియాకి మంచి టేస్ట్ని ఇవ్వడానికి, ఒక మంచి అరోమాని ఇవ్వడానికి అల్లం వెల్లుల్లి ముద్దనైతే బండలో దంచేసుకోండి. సో 10 నిమిషాల తర్వాత అయితే మీల్ మేకర్ చక్కగా మనకి ఉడికి చూడండి సైజులో డబల్ అయింది. ఇప్పుడు వాటర్ అనేది కాస్తంత మీల్ మేకర్లో పట్టుకుని ఉండేలాగా మాత్రమే స్ట్రైన్ చేసుకోండి. ఇలా స్ట్రైన్ చేసుకున్నప్పటికీ కూడా మీల్ మేకర్లో వాటర్ ఉంటుంది. సో ఇలా జస్ట్ చేత్తో కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుందండి, మొత్తంగా వాటర్ని తీసేయకూడదు. ఈలోగా ప్రెషర్ కుక్కర్లో బాయిల్ చేసుకున్నటువంటి ఈ బఠానీల్ని కాస్త కోర్స్గా బరకగా గ్రైండింగ్ చేసుకోండి. సో చూసారు కదా, ఇలా గ్రైండింగ్ చేసుకోండి. ఫ్రోజన్ బఠానీ అయితే కనుక మనం డైరెక్ట్గా మ్యాష్ చేస్తే మ్యాష్ అయిపోతుంది. శనగపిండిని కమ్మని సువాసన వచ్చే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోండి. దగ్గరగా 5 నుంచి 6 నిమిషాల టైం అయితే పడుతుందండి. ఈలోగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకుని మనం 10 నిమిషాల పాటు వేడి నీళ్ళలో వేసుకుని వాటర్ మొత్తం తీసేసిన మిల్ మేకర్ని తీసుకుని అందులో మనకి క్యారెట్ తురుము, అల్లం వెల్లుల్లి ముద్ద వేసేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ మనం ఏదైతే బఠానీ ఉందో బఠానీ పౌడర్ని కూడా వేసేసుకోండి. చాలా బాగుంటుంది మీల్ మేకర్ మంచూరియా. సో రుచికి సరిపడినంత సాల్ట్, కారం కూడా వేసుకుని ఫైన్గా అయితే కలిపేసుకోండి. మొత్తం అంతా కూడా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మస్ట్గా మీల్ మేకర్కి పట్టాలండి. అప్పుడే మీల్ మేకర్ టేస్ట్ వెగటుగా లేకుండా కమ్మగా రుచిగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ మంచి సువాసన వచ్చే వరకు వేయించుకున్నటువంటి శనగపిండి ఉంది కదండి, ఆ శనగపిండిని స్ప్రింకిల్ చేసుకోండి. సో చూసారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మాత్రమే మీరు మీల్ మేకర్ అని రెడీ చేసుకోండి, మీల్ మేకర్ మిశ్రమాన్ని. సో 2 టేబుల్ స్పూన్లు సరిపోతాయండి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి కప్పు మీల్ మేకర్కి 2 టేబుల్ స్పూన్ల శనగపిండి సరిపోతుంది. ఈ శనగపిండి కూడా ఫ్రై చేసిన మొల చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. సో శనగపిండి కూడా వేసుకుని ఓవరాల్గా ఈ మొత్తం ఈ వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీల్ మేకర్కి పట్టేలాగా అయితే కాస్త గట్టిగానే కలుపుతూ ఉండాలి. సో ఇలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చక్కగా బాల్స్ వేసేసుకుంటే మనకి మంచూరియాకి అవసరమైనటువంటి మీల్ మేకర్ మంచూరియా బాల్స్ అయితే రెడీ అయిపోయినాయండి. ఈ విధంగా మొత్తంగా ఓవరాల్గా బాల్స్ అన్నీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. సో మొత్తంగా ఈ మీల్ మేకర్ మంచూరియా టేస్ట్ అంతా కూడా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటున్నటువంటి ఈ బాల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయండి. ఈ బాల్స్ చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా ఉండాలి, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అప్పుడే మీల్ మేకర్ మంచూరియాకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. లేకపోతే మనం తినేటప్పుడు మీల్ మేకర్ ఫ్లేవర్ అనేది మనకి కాస్త ఇబ్బంది పెడుతుందండి. సో అలా రాకూడదు అంటే బాల్స్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడే కాస్త కేర్ఫుల్గా ఉండాలి. సో ఈ మనం డీప్ ఫ్రై అయితే చేయట్లేదు కనుక నార్మల్గా మనం ఇడ్లీ వేసుకునే ఇడ్లీ స్టాండ్ కానీ లేదంటే స్టీమర్ కానీ తీసుకుని చక్కగా ప్రిపేర్ చేసుకుని ఫ్లఫీగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నటువంటి ఈ మీల్ మేకర్ బాల్స్ అన్నిటిని కూడా ఇలా ఇడ్లీ స్టాండ్లో రేకుల మీద పెట్టేసి చక్కగా ఒక 5 నుంచి 8 నిమిషాలు ఉడికితే సరిపోతాయి. మీల్ మేకర్ బాల్స్ ఎక్కువ అవసరం లేదు. ఎందువల్ల అంటే మీల్ మేకర్ ఆల్రెడీ బాయిల్ అయిపోయింది. సో ఇందులో వేసుకున్నటువంటి బఠానీ ఇవన్నీ కూడా బాయిల్ అయిపోయినాయి కాబట్టి జస్ట్ ఒక 5 to 8 మినిట్స్ ఇలా కుక్ అయితే సరిపోతాయండి. సో చక్కగా రౌండ్గా చేసుకున్నటువంటి మీల్ మేకర్ బాల్స్ సాఫ్ట్గానే ఉంటాయి, ఈ విధంగా వస్తాయి మనకి. ఇది చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా ఉండాలి, అప్పుడే మనకి మంచూరియా టేస్ట్ బాగుంటుందండి. క్రాక్స్ కనుక ఉంటే కనుక ఇలా వచ్చేస్తాయి మనం ఇడ్లీ స్టాండ్లో పెట్టుకున్న తర్వాత. సో అడుగు దలసరిగా ఉండే బాండిని పెట్టుకుని ఆనియన్స్కి సరిపడినంత ఆయిల్ని వేసుకుని ఆనియన్స్ని అయితే కాస్త ఎక్కువగానే వేయించుకోవాలండి. ఎందుకంటే మనం కాస్త మనకి బయట బండిల్ దగ్గర దొరికే లేదంటే రెస్టారెంట్ స్టైల్లో ఉండేటటువంటి మీల్ మేకర్ మంచూరియా టెక్స్చర్ రావాలంటే
ఆనియన్స్ని అయితే ఎప్పుడు దానికన్నా కాస్త ఎక్కువగానే వేయించుకుంటున్నాం. ఫైనల్గా మంచి టేస్ట్, అరోమా, ఫ్లేవర్ కోసం అయితే వెల్లుల్లి గుడ్లని ఒలుసుకుని ఇలాగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. ఉల్లి ముక్కల్లా కట్ చేసుకుంటే ఈ వెల్లుల్లి గుడ్ల ఫ్లేవర్ చాలా రుచిగా ఉంటుందండి. మీల్ మేకర్ మంచూరియా టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనం కలర్ ఏజెంట్స్ని ఏమీ యూజ్ చేయట్లేదు కనుక నేనైతే ఒక బీట్రూట్ని ఒక ½ అన్ అవర్ పాటు ఈ రకంగా వాటర్లో నానబెట్టుకున్నాను. టేస్ట్ ఇష్టపడే వాళ్ళైతే రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోండి. ఆనియన్స్కి సరిపడినంత సాల్ట్, పసుపు వేసుకుని మన దగ్గర అవైలబుల్గా ఉండేటటువంటి చాట్ మసాలా, ధనియా పౌడర్, లేదు అంటే గరం మసాలా, ఏదో ఒక మసాలా, లేదంటే కనీసం జీరా పౌడర్ వేసుకున్నా సరిపోతుంది. 1 స్పూన్ మాత్రం వేసుకోండి, ఏది వేసుకుని బాగా కలపాలండి. ఆనియన్స్తో పాటు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మీల్ మేకర్ బాల్స్ని అయితే ఇందులో వేసుకోండి. సో ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా చూడండి. మనం జస్ట్ టమాటా సాస్ని, ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసింది కాదండి, బయట నుంచి తీసుకొచ్చింది కనుక జస్ట్ 1 స్పూన్ మాత్రమే టమాటా సాస్ వేస్తున్నాను. అలాగే 1/2 స్పూన్ సోయా సాస్ వేసుకుంటున్నాను. ఈ సాసెస్ నేను ఆల్రెడీ యూజ్ చేసి 1 మంత్ పైన అయింది. ఇవి రెగ్యులర్గా యూజ్ చేసేవి కాదండి. ఎప్పుడైనా ఒకేషన్గా కానీ 1 మంత్ లేదంటే 3 మంత్స్కి ఒక్కసారి మాత్రమే మనం ఈ సాసెస్ తిన్నా వీటి వలన వచ్చినటువంటి ఇబ్బందిని మన బాడీ క్యూర్ చేసుకోగలుగుతుందండి. రెగ్యులర్గా మాత్రం సాసెస్ని యూజ్ చేయకండి. సో ఈ మీల్ మేకర్ మనం ఆల్రెడీ బీట్రూట్ వాటర్ని ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్ని ఇష్టపడే వాళ్ళు అయితే కనుక కాస్త బీట్రూట్ని పేస్ట్ చేసుకుని ఆ ముక్కనే పేస్ట్ చేసుకుని వేసుకుంటే కనుక కలర్ ఇంకా చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా అయితే చక్కగా మనకి వాటర్ ఎక్కువగానే వేసుకోవాలండి. ఎందువలనంటే మనం వేసుకున్న సాసెస్, మసాలా ఇంగ్రీడియంట్స్, ఆనియన్స్ మొత్తంగా ఈ గ్రేవీ మొత్తం కూడా ఈ మీల్ మేకర్ బాల్స్ బాగా పట్టించుకుంటేనే మనకి తినేటప్పుడు మీల్ మేకర్ మంచూరియా తినేటప్పుడు చాలా రుచిగా మెత్తగా నోట్లో వేసుకోగానే కరిగిపోవాలి అంటే కనుక ఇప్పుడు వేసుకున్న వాటర్లో ఉడికించుకోవడాన్ని బట్టే మనకి మీల్ మేకర్ మంచూరియా టేస్ట్ అంతా డిపెండ్ అవుతుంది. సో కేర్ఫుల్గా అయితే చూడండి. బాగా పట్టింది. ఈ గ్రేవీ వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా చాలా బాగా అయితే మనకి మీల్ మేకర్ మంచూరియాకి అయితే పట్టినాయి. సో ఏమంటారు, నచ్చిందా? చూసారు కదా ఎంత ఫ్లఫీగా టేస్ట్గా వచ్చిందో. సో డెఫినెట్గా ఈ హెల్దీ వేలో, హెల్దీ ప్రొసీజర్లో మిగిలిన టమాటా సాస్ని 1 స్పూన్ వేసుకుని చక్కగా అయితే ఈ విధంగా మీల్ మేకర్ మంచూరియాని ఎంజాయ్ చేసేయండి. డీప్ ఫ్రై లేకుండా చేసుకునే ఒక అద్భుతమైన డిఫరెంట్ స్నాక్ ఈ మీల్ మేకర్ మంచూరియా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.